మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. వావిళ్ల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. విడవలూరు మండలం వావిళ్ల గ్రామంలో 47 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే గ్రామంలో అంతర్గత రోడ్లు, హెల్త్ క్లినిక్ వంటి పనులు పూర్తయ్యాయని తెలిపారు. ప్రభుత్వం సూపర్ 6 హామీలను అమలు చేస్తూ మహిళలకు, రైతులకు పలు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇఫ్కో కిసాన్ సెజ్ లో పరిశ్రమలు స్థాపించి స్థానికులకు ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. యువతకు నైపుణ్యాలు అందించేందుకు స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా 56 డ్వాక్రా గ్రూపులకు చెందిన మహిళలకు 3,74,00,000 చెక్కులను పంపిణీ చేశారు. గత సంవత్సరం ఒక వావిళ్ళ గ్రామంలోనే పొదుపు మహిళలకి 3 కోట్ల చిల్లర వాళ్ళకి లోన్స్ రావడం జరిగింది. మళ్ళీ ఏప్రిల్ నుంచి ఇది కొత్త సంవత్సరం కూడా మొదలవబోతుంది. ఇది గత సంవత్సరంలో ఇప్పుడు వాళ్ళకి అందడం జరిగింది. నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నాకు హరన్న, ప్రభాకరన్న 2 కళ్ళు లాంటి వాళ్ళు ఈ ఊరికి. మీరందరూ వారిద్దరి నాయకత్వంలో ఐకమత్యంగా పనిచేస్తున్నారు కాబట్టే ఈ రోజు ఈ వార్డులలో ఇంత అభివృద్ధి మీరు చూడగలుగుతున్నారు. ఎక్కడైతే నాయకులు కలిసి మెలిసి పనిచేస్తారో అక్కడ ఆ ఊరు అభివృద్ధి ఉంటది. ఆ ప్రజలు ఆ అభివృద్ధి వల్ల బాగుంటారు అని చెప్పి ప్రజలకి మేలు జరుగుతుందని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మనం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ 21 నెల అయింది. ఎలక్షన్ ముందు మనం ఎన్నో చెప్పుకున్నాం, మీకందరికీ ఎన్నో మాటలు ఇచ్చాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే మీకంతా మేము ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి చూపిస్తాము చేసి అని చెప్పి మీకందరికీ మాట ఇవ్వడం జరిగింది. 6 పథకాల్ని సూపర్ హిట్ చేసుకున్నాం మనం. ఎందుకంటే 1వ తేదీకంతా అవ్వాతాతలకి పెన్షన్ ఇస్తున్నాం. అలాగే స్త్రీ శక్తి వల్ల మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నాం. అలాగే అన్నదాత సుఖీభవ ఇవ్వగలిగాం. అలాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చాం. అదేవిధంగా మీకందరికీ ముఖ్యంగా మన విడవలూరు మండలంలో, కోవూరు కాన్స్టిట్యున్సీలో కూడా, విడవలూరు మండలంలో కూడా ఎంతో మంది రైతు సోదరులు ఉన్నారు. ఆ రోజు మనం ఎలక్షన్ అయిపోగానే నేను ముఖ్యమంత్రి అవగానే మీకు ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు. రద్దు చేయడం జరిగింది. మీకందరికీ రైతులకి రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరిగింది. అలాగే మీకు యూరియా కానీ రైతులకి ఎటువంటి కష్టాలు లేకుండా మీకందరికీ రైతుల కోసం మనకి నీటి సంఘ అధ్యక్షులను నియమించడం